హాయ్ అండి. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదాతో రక్షణ కల్పించేందుకు ఒక ముసాయిదా సవరణ బిల్లు తయారీకి ఎవరి సిఫారసులు ప్రేరణగా నిలిచాయంటే గాడ్గిల్ కమిటీ సిఫారసులు. గాడ్గిల్ కమిటీ మనము నిన్న చెప్పుకున్నాము. 1988లో కాంగ్రెస్ పార్టీ గాడ్గిల్ కమిటీని వేయటం జరిగింది. విఎన్ గాడ్గిల్ కమిటీ అనమాట. ఎప్పుడు 1988లో. అయితే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడానికి ఫస్ట్ ఏం జరిగిందంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వము 1989 జూలైలో 64వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే 1989 ఆగస్టులో లోక్సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. కానీ రాజ్యసభ దీనిని వ్యతిరేకించిందనమాట. ఏ బిల్లును? 64వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లు దేనికి సంబంధించింది అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదాను కల్పించడానికి అనమాట. ఈ బిల్లు ఏది 64వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇది లోక్సభ ఆమోదించింది. 1989లో ఆగస్టులో లోక్సభ ఆమోదించిందనమాట. తర్వాత రాజ్యసభ దీన్ని వ్యతిరేకించిందనమాట. ఈ బిల్లు అందరితో వీగిపోయింది. తర్వాత విపి సింగ్ ప్రభుత్వం 1989లో విపి సింగ్ అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వము ఏర్పడిన వెంటనే ఈ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని చెప్పేసి 1990 జూన్లో ఇక్కడ ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 1990 సెప్టెంబర్లో నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వెంటనే ప్రభుత్వం పడిపోవడం వల్ల ఈ బిల్లు కూడా రద్దయింది. అంటే రాజీవ్ గాంధీ చేసిన ప్రయత్నము 64వ రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమైపోయింది 1989లో. అదేవిధంగా విపి సింగ్ ప్రభుత్వము నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం చేసిన 1990లో సెప్టెంబర్లో చేసిన ప్రయత్నం కూడా విఫలమైపోయింది. తర్వాత పివి నరసింహరావు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే 1992లో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ డిసెంబర్ 22న 73వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించగా రాజ్యసభ డిసెంబర్ 23న 1992లో ఆమోదించాయి. ఆ తర్వాత దీనిని 17వ రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఏప్రిల్ 20, 1993న రాష్ట్రపతి అనుమతించారు. దీనితో ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టము అమల్లోకి ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోకి రావడం జరిగిందనమాట. దీంట్లోకి వాస్తవాల్లోకి వెళ్ళిపోతే ఏమైందంటే ఇది ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టము ఎప్పుడు చేయబడింది అంటే 1992లోనే చేయబడింది. కానీ అమల్లోకి వచ్చింది 93లో అనమాట. ఇక్కడ మనం 2 డేట్లు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఆమోదం పొందింది ఎప్పుడంటే ఏప్రిల్ 20న, అదేవిధంగా అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 24న అనమాట. అంటే 2 సంవత్సరాలు 93. ఇక్కడ ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి భారత రాజ్యాంగంలో ఒక భాగం కొత్తగా చేరింది. ఆ భాగం ఏమిటి అంటే 9వ భాగం చేరింది. అదేవిధంగా ఒక కొత్త షెడ్యూల్ కూడా ఒక కొత్తది వచ్చింది. ఆ షెడ్యూల్ ఏంటంటే 11వ షెడ్యూల్ అనమాట. 11వ షెడ్యూల్. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇక్కడ గ్రామ పంచాయతీలు నిర్వహించవలసిన అంటే పంచాయతీరాజ్ సంస్థలను నిర్వహించవలసి ఉన్న 29 విధులను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎన్ని విధులు అంటే 29 విధులను. ఈ 29 విధులను ఇక్కడ 243 క్లాజ్ జి, 243 ఆర్టికల్ క్లాజ్
జీలో పొందుపరిచారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఈ 73వ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలో 40వ ఆర్టికల్ ఏమైతే ఆదేశ సూత్రాలు పేర్కొన్న విధంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ చెప్పబడిన ఆర్టికల్కు అనుబంధంగా ఇది రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనము 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఈ పంచాయతీస్ అనే పేరుతో ప్రకరణలు 243 నుంచి 243 ఓ మధ్యలో ఈ 73వ రాజ్యాంగ సవరణలో వివిధ అంశాలు ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట. ఇవి ఇంపార్టెంట్ అనమాట.